जय जगदम्बे जय श्री शारदे तुंगातीरविहारिणि वरदे जय जगदम्बे जय श्री शारदे तुंगातीरविहारिणि वरदे वीणा पुस्तक मालाधारिणि संगीता प्रिय नारद जननी जय जगदम्बे जय श्री शारदे तुंगातीरविहारिणि वरदे भानुकोटि समतेज प्रकाशिनि भानुकोटि समतेज प्रकाशिनि आनन्दामृतरञ्जनि जननि जय जगदम्बे जय श्री शारदे तुंगातीरविहारिणि वरदे। నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పానాసోనిక్ జాస్మిన్ ఆటోమేటిక్ కుక్కర్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ నవరాత్రుల్లో 8వ రోజు. ఈ రోజు అమ్మవారు మనకి సరస్వతి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజు అభిరుచి కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఆ వంటలేంటో చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మధురం మమకారంలో ఇద్దరు మదర్స్ వచ్చి వంటలు చేయబోతున్నారు కదా. మరి దానికన్నా ముందు గుమగుమల్లో రాజుగారు ఏ వంట చేస్తున్నారో చూసేద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? వెజ్ కార్న్ కాంబినేషన్ లో దద్దోజనం చేస్తానండి. వెజ్ కార్న్ కాంబినేషన్ లో. Yes, యాక్చువల్లీ మనం దద్దోజనం అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మీరు కార్న్ తో చేసి చూపిస్తున్నారు. అంటే వెజిటబుల్ కూడా యాడ్ చేస్తున్నాం. వెజిటబుల్స్ కూడా. సో స్టార్ట్ చేసేద్దాం. వెజ్ కార్న్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ కార్న్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, కీరా దోస ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దద్దోజనం అనగానే ఫస్ట్ మనకి రైస్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు మనకి దీనికి. ఓకే, సో ముందుగా ఒక బౌల్లో పెరుగు. సో ఇది కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి దద్దోజనానికి. కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు కదా పెరుగు? అంటే కొద్దిగా పులుపు ఇష్టపడే వాళ్ళు తీసేసుకోవచ్చు. కీరా ముక్కలు, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం అన్నం అండి. ఓకే, అలాగే ఉడికించిన స్వీట్ కార్న్. సో దద్దోజనం అంటే జనరల్లీ చాలా ప్లెయిన్ గా చేసుకుంటారు చాలా మంది, ఇవన్నీ ఎక్కువ యాడ్ చేయరు. అవునండి. కానీ ఇలా డిఫరెంట్ గా ట్రై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పండుగ టైంలో మనకి నైవేద్యంలో పెట్టడానికి చుట్టాలు పిల్లలు కూడా అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి తినేట్టుగా, వాళ్ళకి హెల్దీగా. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా మనకు బాగా దొరుకుతున్నాయి మార్కెట్ లో. సో ఇలా కాంబినేషన్ లో చేస్తే బాగుంటుంది. సరిపడా ఉప్పు. సో ఇదంతా కూడా బాగా కలిపేసి కొద్దిగా వాటర్ కూడా అవసరం పడుతుందండి. అంటే మనకు అన్నం కొంచెం పీల్ చేస్తుంది కదా, బాగా కొంచెం పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, చూడడానికి కూడా ఫుల్ కలర్ఫుల్ గా ఉంది. అదేదో మంచి రైస్ తయారు చేసి పలావ్ గానీ అలా ఏదో రెడీ కాశ్మీరీ పలావ్ చేసినప్పుడు మనం క్యారెట్లు అన్ని కూడా దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని వస్తాయి కదా, అలా కనిపిస్తుంది. ఓకే, కొద్దిగా వాటర్ కూడా ఇస్తారా?
ఓకే, సో బాగా కలిపేసి కాసేపు అలా పక్కన ఉంచేద్దామండి. కొద్దిసేపు అలా వదిలేస్తే ఆ రైస్కి ఈ వెజిటబుల్ తాలూకు ఫ్లేవర్, తర్వాత అల్లం వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఒకదానికొకటి పట్టేస్తాయి. ఆలోపు మనం పోపు చేసుకుందాం రాజు గారు. చేసుకుందాం. సో ఇది కాసేపు అలా వదిలేసేద్దాం. కొద్దిసేపు వదిలేసిన తర్వాత అప్పుడు పోపు వేసుకుందాం. ఎందుకంటే పోపు వేసిన వెంటనే మళ్ళీ కలిపేసేయాలి. అవును, సో అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి కాసేపు దీన్ని కొంచెం పక్క నుంచి కాస్త టైం ఇచ్చి ఆ తర్వాత పోపు చేసుకుందాం. సో ఆ కాస్త టైంలో చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వారి దగ్గర నుంచి సువాసన ఎంత బాగా వస్తూ ఉంటుందో, ఏం చేస్తారు, ఏం పర్ఫ్యూమ్స్ వాడతారో అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. మరి ఈ చిట్కా ట్రై చేయండి, మీ దగ్గర నుంచి కూడా అలాంటి సువాసన వస్తుందేమో. ఏం లేదండి, మనం స్నానం చేసే నీళ్ళలో కాస్త గులాబీ రేకులు కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ ఇలాంటివి వేసుకుని కాస్త మరిగిన తర్వాత స్నానం చేసినట్లయితే రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది, అలాగే సువాసన భరితంగా కూడా ఉంటుంది. చిట్కా చూసాం కదా. ఓకే రాజు గారు, సరిపోతుందా? సరిపోతుంది. అంటే కొంచెం మళ్ళీ పోపు కూడా వేసుకుంటాం కదా, సో అక్కడ కూడా కొంచెం టైం దొరుకుతుంది దానికి. ఓకే, సో మనకి దద్దోజనం అనగానే చక్కగా పోపు మాత్రం బాగా పెట్టుకోవాలి. పులిహార, దద్దోజనం వీటన్నిటికీ మనకి పోపే మంచి టేస్ట్ కదా. పోపుతోనే మొత్తం ఆ టేస్ట్ అనేది కూడా దానికి అడిషనల్ గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం నేను ఇంగువ పోపు ఇస్తున్నాను. ఓకే, సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు, ఇంకో లేకుండా అయినా చేసుకోవచ్చు. సో ముందుగా ఎండుమిరపకాయలు, సో ఇవి కొంచెం బాగా వేగుతాయి. అంటే కొద్దిమందికి దద్దోజనంతో పాటు ఇలా సైడ్గా నంచుకొని తినడం కూడా ఇష్టం ఉంటుంది. ఎండుమిరపకాయలు. సో దీంతో పాటు కావాల్స్తే పచ్చిమిరపకాయలు కూడా, అంటే ఇక్కడ కూడా కొంచెం పోపులో కావాల్స్తే వేసుకోవచ్చు, కొంచెం పొడుగుగా కట్ చేసేసుకొని. సో అది వాళ్ళ చాయిస్. నేను ఎందుకంటే చిన్న చిన్న కట్ చేసి రైస్లో యాడ్ చేసేసాం మనం పోపు దినుసులు. సో ఇక్కడ కూడా పోపులో ఏంటంటే కొంచెం ఆ పప్పులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది, మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో ఇది కొంచెం దూరగా అవుతున్నప్పుడు అలాగే కొద్దిగా ఇంగువ. మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ వేయగానే మనకి స్మెల్ అంతా కూడా ఘమఘమఘమ స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో పసుపు వేసుకోవాలా రాజు గారు? అక్కర్లేదండి, దద్దోజనంకి అవసరం లేదు. పోపు వేసుకుని కలిపేసుకోవడం. సో పోపు కూడా కొంచెం ఇంకా కమ్మగా ఉండాలి అనుకునే వాళ్ళు నేతితో పోపు పెట్టేసుకోవచ్చు. ఓకే, పోపు వేయగానే మనకు ఆ దద్దోజనం లుక్ కూడా వచ్చేసింది రాజు గారు. సో చాలా మంది ఏంటంటే కొంచెం అంటే డిస్ప్లే కూడా బాగుండాలని పైన వేసేస్తారు. బట్ ఏంటంటే కొంచెం ఒక 75% దీంట్లో వేసి మొత్తం కలిపేసి ఆ మిగతా 25% అప్పుడు అది కొంచెం పైన వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లోపల మొత్తం కలిసిపోయింది వేరే ఉంటుంది, కొంచెం ఆ వేడిలో బాగా కలుస్తుంది. సో చల్లారాక ఆ టేస్ట్ అనేది ఉండదు. ఓకే, దద్దోజనం రెడీ. సో దీన్నే కావాల్సి మనం అంటే బేబీ కార్న్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. సో కొంచెం పోపుతో పాటే వేయించేసుకుని యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, హెల్దీ దద్దోజనం రెడీ. వెజ్ కార్న్ దద్దోజనం రెడీ అయిపోయింది. అన్ని వంటలు అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత టేస్ట్ చూద్దాం. దీన్ని తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. వెజ్ కార్న్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, కీరదోస ముక్కలు, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అన్నం, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని వెజ్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కార్న్ దద్దోజనం రెడీ. తయారీ విధానం చూశారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
తేనె అనేది మంచి యాంటీసెప్టిక్ లోషన్గా పనిచేస్తుంది. మామూలుగా చిన్నపిల్లలకు తేనె నాకిస్తూ ఉంటారు, మాటలు త్వరగా వస్తాయని. అలాగే పెద్దవాళ్ళు కూడా నిమ్మకాయ తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. దానివల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి సౌందర్య సాధనంగా కూడా తేనెను ఉపయోగించవచ్చు. అలాగే గాయాలు కానీ దెబ్బలు కానీ ఏవైనా తగిలాయనుకోండి, కాస్త ఆ ప్రాంతంలో తేనె రాసి ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మచ్చలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మధురం మమకారంలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందు పలకరించేద్దాం. హాయ్. హాయ్. హలో అండి. హాయ్ అండి. హాయ్ పిల్లలు. ఓకే, సో మీ పేరేంటండి? శ్వేత అండి. శ్వేత గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆమన్గల్ అండి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, సో మీ పేరు? శోభ అండి. శోభ గారు, మీరు? మేము కూడా ఆమన్గల్ నుండి అండి. సేమ్ ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచి. అవునండి. ఏంటి మీ ఇద్దరు రిలేటివ్సా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. ఓకే, సో ఎలా ఫ్రెండ్స్? 10 years అవుతుందండి. 10 ఏళ్ళ? అవునండి. ఆహా, సో అదే ప్లేస్ లో ఉంటున్నారు. అక్కడే ఉంటున్నాం. ఓకే, సో తెలుసు కదా ఈ రోజు మీ పిల్లలు అడిగిన వంటలు మీరు చేయాలి అంటే చెప్పలేం, మీ పిల్లలే అడగొచ్చు లేదా శోభ గారు పాప అడిగిన వంట మీరు కూడా చేయొచ్చు. అది మనం చిట్టి తీస్తాం కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఫేవరెట్ రెసిపీస్ అన్ని రాసేసుకుందామా? మీరు ఇక్కడే ఆగండి, నేను వెళ్తాను. హలో పింకీ. హలో, నీ పేరేంటి? ఐశ్వర్య. ఐశ్వర్య. సో ఐశ్వర్య ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. ఓకే, సో ఎవరి పాపవి? శోభ గారి పాపవా? Yes. ఓకే, సో శోభ గారి పాప అనమాట ఐశ్వర్య. ఓకే ఐశ్వర్య, నీ ఫేవరెట్ రెసిపీస్ అన్ని ఆలోచించి పెట్టుకో, మనం రాసుకుందాం. ఓకేనా? ఓకే. నీ పేరు? అక్షిత. అక్షిత. నువ్వేం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. సో మీ మదర్ శ్వేత గారు. ఓకే, సో నువ్వు మంచి రెసిపీస్ అన్ని టేస్ట్ చేస్తూ ఉంటావా డిఫరెంట్ గా? బాగా ఇష్టమా? ఫుడీయా నువ్వు? అయితే ఆలోచించుకుని పెట్టుకో రెసిపీస్ అన్ని, నాకు చెప్పేది. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఐశ్వర్య చెప్తుంది తన ఫేవరెట్ రెసిపీస్ అన్ని, నోట్ చేసుకుందాం. ఓకే, సో ఐశ్వర్య అక్షిత ఇద్దరు వాళ్ళ ఫేవరెట్ డిషెస్ చెప్పేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలిపేద్దాం. శోభ గారు తీసుకోండి మీ లక్కీ డిష్. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. సో శోభ గారు ఏ చిట్టి తీసారో తర్వాత చూద్దాం, ఒకటేసారి ఇద్దరివి చూద్దాం. సో మీరు కూడా తీయండి శ్వేత గారు. ఓకే, సో చూసేద్దాం. ఫస్ట్ శ్వేత గారిదే చూద్దాం. ఓకే, స్వీట్ బూందీ. సో నెక్స్ట్ చూసేద్దాం. సో ముల్లంగి వడ అండ్ స్వీట్ బూందీ ఈరోజు మన రెసిపీస్ అన్నమాట మధురం మమకారంలో. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం? శోభ గారు చేస్తారా లేకపోతే శ్వేత గారు చేస్తారా? మీరు చేసేస్తారా శ్వేత గారు? స్వీట్ బూందీ. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. స్వీట్ బూందీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్వీట్ బూందీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ట్యూటీ ఫ్రూటీ కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్వీట్ బూందీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీయా శ్వేత గారు? రెడీ అండి. ఓకే, ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే అండి. మీన్ వైల్ మీరు ప్రాసెస్ చెప్పండి మాకు, ఏం చేయాలి? ఫస్ట్ శనగపిండి తీసుకున్నామండి, 1 బౌల్. ఓకే, శనగపిండి 1 కప్ శనగపిండి. శనగపిండిలో కొన్ని వాటర్ వేసి తడుపుకుందామండి. మీరు ఏం చేస్తుంటారు శ్వేత గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఇప్పుడు నవరాత్రులు కదా, మరి ఏంటి పూజలు నోములు అవి ఇవి నైవేద్యాలు చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. ఇక్కడ ఊర్లో నవరాత్రులు అవుతుంటాయి కదండి, టెంపుల్ కి వెళ్తుంటాం డైలీ. బాగా. సో ఇంట్లో రోజు కూడా వంటలు చేస్తూ ఉంటారా? చేస్తామండి. ఇంకేం కావాలి? వాటరా? పిల్లలు ఏది అడిగితే అది చేసి పెడుతూ ఉంటాం. మీకు ఒకటే పాప? బాబు కూడా అండి. బాబు కూడా ఉన్నాడా? ఏం చేస్తున్నాడు బాబు? బాబు 6th అండి. 6th క్లాస్. ఏంటి మీ బాబు పేరు? మణిహాస్ అండి. మణిహాస్. హాస్ సరిపోతుందా? నెక్స్ట్ ఏం చేయాలి? షుగర్ సిరప్ చేసుకుందామండి. అవునా? వాటర్ వేస్తాను. షుగర్ వేసేసేయండి. సో ఇక్కడ షుగర్ సిరప్ అవుతూ ఉంటుంది. అవునండి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి?
ఇది ఆయిల్ హీట్ అయిందండి. సో ఇప్పుడు బూందీలా వేసుకోవాలి వీటిని. అవునండి. సో ఇలా బూందీ చేసే గెరిటి దొరుకుతుంది మనకి మార్కెట్ లో, తెచ్చుకుంటే ఈజీ మనకి. అంతే అండి. సో ఇదేంటండి, తీగ పాకం రావాలా? కొంచెం పాకం రాగానే తీసేయడమే అండి. ఎక్కువ వస్తే మళ్ళీ చక్కెర గట్టిగా అయిపోతుందండి. అవునవునవును. అందుకే కొంచెం కాగానే తీసేయాలండి, ఆఫ్ చేసి. సో ఇవి అయిపోయాయా? అవునండి. సో నెక్స్ట్ ఏం చేద్దాం అండి? ఇంకొకటి కొంచెం కలర్ యాడ్ చేసి బూందీనే చేద్దామండి. ఇది ఫుడ్ కలర్ అండి. కలర్ నార్మల్ గా బయట దొరుకుతుంది కదండి, వేసేసుకుంటారా? ఆయిల్ ఆల్రెడీ వేడయింది. సో మాక్సిమం ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేస్తే మంచిది. కొంచెం పిల్లల కోసం అండి, పిల్లల కోసం ఉంటే కాస్త ఇష్టంగా తింటారు కదా అని. సో ఇంకా ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, టీవీ చూస్తూ ఉంటానండి. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? బాగా మ్యూజిక్ ఛానల్స్ వింటూ ఉంటానండి. మ్యూజిక్ బాగా ఇష్టమా మీకు? ఓకే, పాడతారా మరి? ఒక సాంగ్ పాడండి. శోభ గారిని చూస్తున్నారు, ఇద్దరు కలిసి పాడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఏ పాట పాడతారు మీరు అమ్మవారి మీద? అవునండి. అయితే హారతి టైంలో పాడుదురు గాని, ఓకేనా? సో అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేసి అప్పుడు పాడండి ఒకటేసారి. ఓకే అండి. సో ఇక్కడ అయిపోయిందా బూందీ? అయిపోయిందండి. ఇప్పుడు షుగర్ సిరప్ లో యాడ్ చేసుకోవడమేనా? అంతే అండి. ఈజీయే కదా? ఈజీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. మా బాబుకి ఇలా స్వీట్ ఐటమ్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇంకొక బాబు ఉన్నారా? ఏంటి మీ బాబు పేరు? బాబు పేరు అజయ్ కుమార్. అజయ్ కుమార్ ఏం చదువుతున్నాడు? 4th క్లాస్. 4th క్లాస్. ఓకే. బాబుకి స్వీట్, పాపకి హాట్. వా, బాబుకి స్వీట్, పాపకి హాట్. అవునండి. సూపర్, స్వీట్ అండ్ హాట్. సరే మరి వెయిట్ చేద్దాం, కొంచెం చల్లారాలి కదా. చల్లారిన తర్వాత ఇలా అయిపోతుందండి, మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. బూందీ రెడీ అయిపోయింది అనమాట, స్వీట్ బూందీ. సర్వ్ చేసేద్దామా అండి? అవునండి, అయిపోయింది. చూడ్డానికే బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవునండి. దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసిద్దాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నావా? వేయించినామండి. ఓకే, సారా పప్పు, జీడిపప్పు కొంచెం పిల్లలకి కలర్ఫుల్ గా ఇష్టంగా కదా, కలర్ఫుల్ గా కనిపించడానికి. టూటీ ఫ్రూటీ కూడా. వావ్, నిజంగా కలర్ఫుల్ గా ఉంది. వాళ్ళు తిననని మారం చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఇలాంటి మదర్స్ ఉంటేనా. అవునండి. సూపర్, అసలు పిల్లలకి పండగే పండగ. అయిపోయిందా? స్వీట్ బూందీ రెడీ. సూపర్. ఓకే, స్వీట్ బూందీ రెడీ అయిపోయిందండి. నైవేద్యం పెట్టుకుని తర్వాత టేస్ట్ చేద్దాం. ముందుగా ఈ స్వీట్ బూందీ తయారీ విధానం మరోసారి చూసేయండి. స్వీట్ బూందీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బూందీ గెరిటలోకి తీసుకుని కాగే నూనెలో బూందీలా పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. శనగపిండి మిశ్రమంలో కొంచెం ఫుడ్ కలర్ వేసి కాగే నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో 2 రంగుల బూందీలు వేసి బాగా కలిపి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ బూందీ రెడీ. స్వీట్ బూందీ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మన ఇళ్లలో చాలా కామన్గా చేసే మిస్టేక్ ఒకటి ఉందండి. ఏంటంటే ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు లేదా నూనె ప్యాకెట్ ఓపెన్ చేసి వేరే దానిలోకి వేసుకునేటప్పుడు, ఒక కంటైనర్లోకి దేంట్లోకైనా వేసుకునేటప్పుడు గబగబా కొంచెం అర్జెంటుగా చేస్తూ ఉంటాం కదా, నూనె కింద ఒలికిపోతూ ఉంటుంది. అందువల్ల వెంటనే ఏం చేయాలంటే ఆ ప్లేస్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ చల్లి సోప్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే నూనె మరకలు పోతాయి, మనకు టెన్షన్ ఉండదు. శ్వేత గారు వంట చేసేసారు, ఇప్పుడు శోభ గారు చేస్తారు ముల్లంగి వడ. రెడీయా మీరు? రెడీయా? స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే మేడం. ఓకే, సో ముల్లంగి వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగి వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత,
ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. శోభ గారు, డీప్ ఫ్రై కదా వడలు, ఆయిల్ హీట్ చేసుకుందామా? ఓకే మేడం. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? ముల్లంగి తురిమి పెట్టుకోవాలండి. ఇది ముల్లంగి తురిమి పెట్టుకోవాలి. ఇది ఎంత వాటర్ ఉంటుంది మేడం, కొంచెం వాటర్ అంతా తీసేసి ఓకే వేసుకోవాలి. దీనికి ఇంకా వాటర్ అవసరం లేదండి. ఓకే, సో వాటర్ మనకి ముల్లంగిలోనే దీంట్లోనే ఉంటుంది. అదంతా పిండేసి తీసుకోవాలి. జనరలీ ముల్లంగి అనగానే చాలా మందికి నచ్చదు, కొంచెం ఆ స్మెల్ అది ఉంటుంది అని. బట్ ఈవిడ ఆ ముల్లంగినే మెయిన్ ఇంగ్రీడియంట్ గా పెట్టుకుని వడలు చేస్తున్నారంటే ధైర్యానికి మెచ్చుకోవాలి. మీ పిల్లలు తింటారా అండి? చాలా ఇష్టం మేడం, చాలా. నేనే ఇప్పటికీ ముల్లంగి తినాలి అంటే నో అంటా అన్నమాట. కానీ ఈ రోజు ముల్లంగి వడల తర్వాత నాకు కూడా ముల్లంగి చాలా మంచిది మేడం, స్టోన్స్ ఉన్న వాళ్ళకి అట్లా మంచిదే. నాకు తెలుసు, నేను అన్ని వెజిటేబుల్స్ తింటాను కానీ ఆ ముల్లంగి ఏంటో నాకు కొడతది, అసలు తినబుద్ధి కాదు ఎందుకు. కొంచెం శనగపిండి వేయాలి మేడం. ఓకే, శనగపిండి తర్వాత వేయించుకున్న నూలు ఇవి నార్మల్ గా. ఇది నానబెట్టిన శనగపప్పు. ఓకే, శనగపిండి వేసి నువ్వులు వేసి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ఓకే, కరివేపాకు కొంచెం చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఓకే. ఇది మంచిదని ఇంట్లో వీక్లీ 1 టైం చేస్తాం మేడం. అవునా? కొంచెం కారం వేయాలి. ఓకే, సాల్ట్, ఉప్పు, కారం. ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మీరేం చేస్తూ ఉంటారు శోభ గారు? ఫ్రీ ఫ్రీయా? ఓకే, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మేడం. ఓకే, మీ హాబీస్ ఏంటి? హాబీస్ శ్వేత గారితో మాట్లాడటం, ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉంది మేడం. ఫ్రెండ్ సర్కిల్ ఉందా బాగా? రామన్గల్లో చాలా ఉంది. ఓకే, సో పిల్లల్ని చక్కగా టకటక స్కూల్ కి పంపించేసి మీరు అందరు కూర్చుని. పాప హాస్టల్లోనే ఉంటుంది సిటీలో, బాబు ఒక్కడే. ఓకే, ఆయిల్ వేడైంది, వడలు చేసేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. చిన్న చిన్న వడలు. అవును, బుజ్జి బుజ్జి వడలా? ఓకే. మమ్మీ ఇంట్లో హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి చేస్తుంది, ఇదా నాకు ఇష్టమని. ఓ, ఆల్రెడీ ముందే చెప్తుంది మేడం. అవునా? ఫోన్ కాల్ చేసినప్పుడే చెప్తుంది, వస్తున్నాను నేను, ముల్లంగి వడలు చేసి వచ్చేసరికి ముల్లంగి చేసి పెట్టమ్మా అంటుంది. సో ఇలా ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ రెండు అయిపోయాయి కదా, తీద్దామండి. అయిపోయినట్టేనండి ఇవి. ఓకే, సో ఇవి కూడా అయిపోయి వచ్చాయి. ఒక పొడుపు కథ అడుగుతాను. ఓ, అడుగు. ఆయిల్ ని బాయిల్ చేయాలంటే ఏం చేయాలి? ఆయిల్ ని బాయిల్ చేయాలంటే ఏం చేయాలా? స్టవ్ వెలిగించాలి. కాదు, బీ యాడ్ చేయాలి. అప్పుడే చెప్పేస్తా అంటే ఏంటి అప్పుడే చెప్పేస్తావా? అంటే మీరు సస్పెన్స్ క్రియేట్ చేసి, టెన్షన్ క్రియేట్ చేసి, నా బుర్ర అసలుకే పని చేయదు, దాన్ని పని చేసేలా చేసి. ఎందుకండి అంత కష్టం? పిల్లలు అందుకే అన్నారండి దైవ స్వరూపులని, ఎక్కువ కష్టపడతారు. ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెప్పేసింది. ఆయిల్ ని బాయిల్ చేయాలంటే బీ యాడ్ చేయాలంట. బాగుందమ్మా, వడలు కూడా అయిపోయాయి చక్కగా. సూపర్ అండి. ముల్లంగి ఫ్లేవర్ అయితే మాత్రం అలా అలా వస్తుంది చక్కగా. అయిపోయిందా వడలు? అయిపోయింది. దన్నా ఇంకా? ఓకే, సో మరి వేడిగా ముల్లంగి వడలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ముల్లంగి వడ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ముల్లంగి తురుము, శనగపిండి, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ముల్లంగి వడ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు చిట్కా చూసేద్దాం.
పండగల సీజన్ వచ్చేసింది కదండి. మన ఇళ్లలో పెద్దవాళ్ళు చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు. దేవుడు ఉపవాసం ఉండమని చెప్పారో లేదో కానీ వీళ్ళు మాత్రం ఉపవాసం ఉంటూనే ఉంటారు. ఉపవాసం తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే చాలా నీరసం అనిపించేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇంకా ఇదే కాకుండా పని ఒత్తిడి వల్ల బయట వెళ్ళొచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి బాగా నీరసంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొబ్బరి నీళ్లు కొన్ని తీసుకుని అందులో కొద్దిగా గ్లూకోజ్ యాడ్ చేసుకుని ఈ నీళ్లు కనుక తాగినట్లయితే వెంటనే ఉపశమనం దొరుకుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? గ్రీన్ పీ పోహా కట్లెట్. సో అటుకులతో చేస్తున్నారు కట్లెట్. అవునండి. పైగా గ్రీన్ పీ కాంబినేషన్ లో. Yes. మంచి హెల్దీ అండ్ టేస్టీ. ఈజీ కూడా. ఓకే, హెల్దీ, టేస్టీ అండ్ ఈజీ కూడా గ్రీన్ పీ పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. గ్రీన్ పీ పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. గ్రీన్ పీ పోహా కట్లెట్ స్టార్ట్ చేసేద్దామా? రాజు గారు రెడీ? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే అటుకులు కొద్దిగా నీళ్ళలో నానబెట్టేసి పెట్టేసుకోవాలి. ఓకే. పచ్చి బఠానీలు ఉడికించినవి ఇలా కొంచెం మెదిపేసుకోవాలండి, అంటే మనం కట్లెట్ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ముందుగా నేను చేసి పెట్టేశాను. సో ఇక్కడ కొంచెం ప్రాసెస్ చేసుకుని. ఓకే. సో కచ్చా పచ్చగానే ఉడికించి గ్రైండ్ చేసి పెట్టారు కదా? అంతేనండి. సో మెదిపేస్తే చాలు, మనకి ఫోక్తో మెదిపేస్తే వచ్చేస్తుంది. దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో దీంట్లోనే మనం అంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే గ్రీన్ పీస్ ప్లేస్లో. సో అట్లా కొంచెం మనం చేంజింగ్ చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది. సో ఈ పోహా వల్ల, అటుకుల వల్ల ఏంటంటే కొంచెం పై లేయర్ మనకు కొంచెం క్రంచీగా వస్తుంది, కరకరలాడుతూ బాగుంటుంది. సో జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. సో మనకి కట్లెట్స్ లో ఎప్పుడైనా కూడా ఈ అల్లం పచ్చిమిర్చి 2 సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఎస్ అండి. తినేటప్పుడు పెద్దగా అంటే మనకేం కారంగా అనిపించకుండా, ఘాటు తెలియకుండా ఉంటుంది. మనం మెది పెట్టేసుకున్నాం కదండి గ్రీన్ పీ. సో దీంట్లో వేసి కొద్దిగా వేగితే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు, సరిపడా ఉప్పు అండి. మనం అటుకులు, ఆలు కూడా తీసుకుంటున్నాం, వాటికన్నిటికి చూసి యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం వేగాలి మనకి. సో ఆల్రెడీ మనం ఉడికించాం, బట్ కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై అయితే బాగుంటుంది కదా. ఈ పోపు కూడా కొంచెం పట్టేస్తుంది దానికి. ఓకే. సో గ్రీన్ పీ కొంచెం వేగుతూ ఉంటుంది. ఆలపు చిట్కా చూసేద్దాం. వేపుళ్ళు, డీప్ ఫ్రైలు ఇలాంటివి చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు ఇలాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలా వేపుళ్ళు కానీ, డీప్ ఫ్రైలు కానీ, స్పైసీ కూరలు కానీ చేసుకునేటప్పుడు బాండలి అడుగంటేస్తూ ఉంటుంది. ఇలా అడుగంటకుండా ఉండాలి అంటే కాస్త మెత్తటి ఉప్పును ఫస్ట్ బాండల్లో వేసేసి దాని తర్వాత చేసుకున్నట్లయితే ఇది కూరలు చేసిన తర్వాత అడుగంటకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే. సో ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది రాజు గారు? ఎస్ అండి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి అటుకులు. సో కొంచెం నీళ్ళు పిండేసి సో గట్టిగా పిండేసాలి, అంటే మనం కట్లెట్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ విడిపోకుండా ఉంటుంది. సో దీంతో పాటుగా ఉడికించిన బంగాళదుంప కూడా మెది పెట్టేసుకున్న మెత్తగా. అవును. సో మనకి కట్లెట్ అంటే ఖచ్చితంగా కొంచెం ఈ బ్యాండింగ్ ఉండాలండి. సో బట్ ఏంటంటే ఇక్కడ మనకు అటుకులు ఉన్నాయి కాబట్టి ఈ ఆలు అనేది కొంచెం తగ్గించి తీసుకుంటున్నాం. సో వీటితో పాటుగానే జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాయండి. సో మిక్చర్ రెడీ అయిపోతే మనం కట్లెట్స్ చుట్టేసుకోవచ్చు. సో ఎప్పుడు రెగ్యులర్ గా ఆలు బేసే కాకుండా కొంచెం ఇలా పోహా బేస్ తో కూడా చేసుకుంటే బాగుంటుంది. పైగా గ్రీన్ పీ కాంబినేషన్ కూడా. ఎస్. సో టేస్ట్ కూడా కొంచెం మనకు డిఫరెంట్ వస్తుంది. సో ఆ పోహా వల్ల, తర్వాత గ్రీన్ పీస్ వల్ల. ఓకే.
యా. సో ఇక్కడ మనకి ఇది కొంచెం పక్కన రెడీ పెట్టేసుకొని. అయింది. ఇప్పుడు కట్లెట్స్ చేసుకోవడమే కదా. ఎస్ అండి. సో ప్యాన్ పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇంకా కట్లెట్స్ ని వెన్నతో కాల్చుకుంటారా, నేతితో కాల్చుకుంటారా, అది మీ ఇంట్రెస్ట్ అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. బటర్తో కూడా మనం చక్కగా కాల్చుకోవచ్చు. లేదు అనుకుంటే ఆయిల్ ఇస్ ఓకే. ఎస్. ఓకే. సో ఇలా ఎన్ని కావలిస్తాయని మనం రెడీ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఆయిల్తో మనం వేయించుకుంటున్నాం. ఓకే. సో రెండు వైపులా కొంచెం మనకు బాగా కలర్ వస్తే తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించాం, అంటే కొంచెం ప్రాసెస్ కూడా చేసాం. అవును. సో అటుకులు పెట్టేసాం, గ్రీన్ పీస్ కూడా ఉడికించాం, మళ్ళీ తర్వాత కొంచెం వేయించాం. ఓకే. సో ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఓకే. స్టవ్ కట్టేసేసి కాసేపు అలా వదిలేసేద్దాం. సో ఈ లోపు నేను Carving కార్వింగ్ చేసేయండి. చేసేస్తాను. ఓకే. సో యాపిల్ పైన ఫ్లవర్ వేస్తున్నానండి. ఓకే. కొంచెం రెడ్ కలర్ ఉంటే మనకి యాపిల్ ఏ కార్వింగ్ చేసేప్పుడైనా లుక్ బాగా కనిపిస్తుంది. ఆ ఎడ్జెస్ కూడా మనకి కాస్త కలర్డ్ గా రెడ్ లో బాగా కనిపిస్తాయి మనం బాగా పీల్ కనిపిస్తుంది. చేసినప్పుడు. పీల్ చేసేసినప్పుడు ఆ వైట్ లో ఆ రెడిష్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే. సేమ్ మెథడ్లో పెటల్స్ షేప్ మనం డిఫరెంట్గా తీసుకుని చాలా వేరియేషన్స్ కూడా తీసుకురావచ్చు ఫ్లవర్స్లోనే. దేనికైనా జస్ట్ ఇలా మార్కింగ్ చేసేసి సైడ్లోంచి మనం అది పీల్ చేసి తీసేస్తే మనకు అవి కొంచెం ఎలివేట్ అవుతాయి. ఓకే. జనరల్లీ యాపిల్ మనకి ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత కొంచెం ఆ బ్లాక్ ఇది వచ్చేస్తుంది కదా రాజు గారు. కార్వింగ్ లో కూడా అలా మధ్య మధ్యలో నలుపుగా అయిపోతే బాగోదు కదా. సో దీని కొరకు ఏంటంటే కొంచెం ఒక బౌల్లో వాటర్ తీసుకొని సో దాంట్లో కొంచెం ఒక నిమ్మబద్ద పిండేసి దాంట్లో ఒక 5 minutes వరకు దీన్ని అలా డిప్ చేసేసాలి కార్వింగ్ చేసిన తర్వాత. ఓకే. సో అదే కోటింగ్ లా వచ్చేస్తుంది. సో నల్లబడకుండా ఫ్రెష్ గా బాగా వస్తుంది. దీనికైనా మనం కార్వింగ్స్ ఎక్కువసేపు ఉంచుతాం కదా అలాగే. ఎస్. దీనికి అలాగే వంకాయతో చేసే కార్వింగ్స్ కూడా అది కూడా నల్లగా అయిపోతుంది. ఓకే. 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 గ్రీన్ పీ పోహా కట్లెట్ రెడీ. వేడివేడిగా గ్రీన్ పీ పోహా కట్లెట్ రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. గ్రీన్ పీ పోహా కట్లెట్ తయారు చేసుకునే విధానం. ముందుగా అటుకులు నానబెట్టి ఉంచాలి. పచ్చి బఠానీలు మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మెదిపిన పచ్చి బఠానీలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, గ్రీన్ పీ పోహా కట్లెట్ రెడీ. పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం
మీనాక్షి నిన్నే పిలిచే మధురాపుర నగరం, అష్టాదశ పీఠాలను నీవు అధిష్ఠించినావా, అష్టైశ్వర్యములు గైకొని నీవు శాంకరివైనావా. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం, మనసారా నిన్నే దేవి నీ కోసం. దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం, భ్రమరాంబ నిన్నే పిలిచే శ్రీశైల క్షేత్రం. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం, మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. అమ్మవారికి అన్ని వంటలు నైవేద్యం పెట్టేశాం కదా, టేస్ట్ చూద్దాం. అన్ని వంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రసాదం తీసుకుందాం. సో ముందు రాజుగారు చేసిన వెజ్ కార్న్ దద్దోజనం పిల్లల దగ్గర నుంచి మొదలు పెడదాం. ఒక్కొక్కరు టేస్ట్ చూడండి. తీసుకో, చెప్తా. బరువు ఉంది, నువ్వు పట్టుకోలేవు. స్పూన్తో తీసుకో. వావ్, ఎలా ఉంది? సూపర్. సూపర్ రా, నిజంగా సూపర్. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. బాగుంది కదా? ఇంకా వేరే ఏమీ అవసరం లేదు మేడం, అలాగే తినేయచ్చు. చాలా బాగుంది. సో దద్దోజనం ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా ట్రై చేయొచ్చండి. సూపర్. ఇంకా దీనికి ఆవిడ చెప్పినట్టు వేరే కాంబినేషన్స్ ఏమీ అక్కర్లేదు, హాయిగా తీసేసుకోవచ్చు. పైగా చాలా హెల్దీ. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. కట్లెట్. గ్రీన్ పీ కట్లెట్. గ్రీన్ పీస్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది దీంట్లో. మ్యాష్ చేసేసుకున్నాం కదా. కట్లెట్ అంటే మనకి ఈ ఆలు బేస్ అదే ఎక్కువ ఉంటుంది, కానీ గ్రీన్ పీస్ అది కూడా మీరు టోటల్ గా మ్యాష్ చేయకుండా కొంచెం అలా పచ్చగా చేసాం. అలాగే అటుకులు ఆ ఫ్లేవర్ కూడా మధ్యలో తగులుతుంది. అటుకులు కూడా కొంచెం సాఫ్ట్ గా ఆలుతో పాటు మిక్స్ అయిపోయి తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది రాజు. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. చేసి పెట్టండి ఇది మీ పిల్లలకి. నచ్చిందా మీ ఇద్దరికి? బాగుంది. చాలా బాగుందా? నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. ఓకే, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, వెరైటీగా ఉంది. ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ట్రై చేయలేదు కూడా, ఇప్పుడు ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీ వంటలు టేస్ట్ చూసేద్దాం. ముందు స్వాతి గారు చేసిన స్వీట్ బూందీ. బాగుంది కదా రాజు గారు? బాగుంది, పొడి పొడిగా బాగా వచ్చాయి. అంటే మెయిన్గా ఏంటంటే ఇలా పొడిగా రావాలంటే కొంచెం మనం తీసుకునే మెజర్మెంట్స్ అనేది కొంచెం కరెక్ట్ గా ఉండాలి. లేకపోతే కొంచెం మెత్తగా అయిపోతుంది, లేకపోతే సరిగ్గా పాకం పీల్చుకోకుండా చప్పగా ఉంటాయి. బాగుందండి, సరిగ్గా చేశారు. కరెక్ట్ గా చేశారండి. నైస్. ఎలా ఉంది ఐశ్వర్య? బాగుంది. బాగుందా? నచ్చిందా? నచ్చింది. ఓకే, సో ఈ రెసిపీ అడిగింది అక్షిత కదా, సో అక్షితని అడిగేద్దాం. ఎలా ఉంది అక్షిత? మీ మమ్మీ ఎప్పుడు చేసేలాగే వచ్చిందా? క్రంచీగా కూడా ఉంది. క్రంచిగా కూడా ఉంది. నచ్చిందా? చాలా నచ్చింది. సూపర్. సో నెక్స్ట్ ముల్లంగి వడల టేస్ట్ చూద్దాం. ఇది మన ఐశ్వర్య అడిగింది, తీసుకో. నైస్ అండి, బాగుంది. ఎలా ఉంది అక్షిత? చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా? ఐశ్వర్య మరి అడిగింది నువ్వే, మమ్మీ సేమ్ అలాగే చేసిందా? సేమ్ అలాగే చేసింది, ఇంకా బాగుంది. ఇంకా బాగుందా? ప్రసాదంగా అమ్మవారికి పెట్టాం కదా, నైవేద్యం పెట్టింది, అన్నిటికీ కొంచెం పెరిగింది అన్నమాట. ఓకే, సురాజ్ గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది. అంటే చాలా మంది ముల్లంగి తీసుకోవాలంటే అంతగా ఇష్టపడరు. అవును, అలా అని చెప్పేసి జస్ట్ ఓన్లీ సాంబార్లోనే ఎక్కువ వేస్తూ ఉంటారు. సో ఇలా స్నాక్ ఐటమ్ మధ్యలో ఇలా కొంచెం వడల్లా చేసుకోవడం ఐడియా అనేది చాలా బాగుంది. అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. సూపర్ అండి, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ రోజు మాకు మంచి మంచి వంటల్ని పరిచయం చేసినందుకు. శ్వేత గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. శోభ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. మరి పిల్లలకి మేము టేస్ట్ చూసాం కదా, మేము కూడా ఇక్కడ ఉన్న మమ్మీకి సపోర్ట్ చేసాం కదా అంటారు కదా, అందుకే మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించాం. మీకోసం ఈ చాక్లెట్స్ అన్నమాట. అక్షిత, ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి
మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాం. నాకు గిఫ్టా? ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్ అందరూ గిఫ్ట్లు తీసుకుని వెళ్తారు కానీ నాకు ఎప్పుడు తీసుకురాలేదు. ఏంటా గిఫ్ట్? అక్కడ నుండి మోసుకొచ్చారు మేడం. అక్కడ నుంచి ఆమన్గల్ నుండి మోసుకొచ్చారు. మోసుకొచ్చారు పాపం. ఏది 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 వేర్ ఇస్ ద గిఫ్ట్? చాలా బరువుగా ఉంటుందా? చాలా మర్చిపోలేనంత. స్వీట్ గా ఉంటది. ఏంటా గిఫ్ట్? ఇదే బాగుందా? సో స్వీట్. మరి నీ గిఫ్ట్ కూడా అదేనా? అయ్యో సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అదనమాట. సో ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు కూడా గిఫ్ట్లు తెచ్చి మంచి ముద్దులు పెట్టారు పిల్లలిద్దరు. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం కూరల్లో టమాటా ఎక్కువగా వాడుతూ ఉంటాం. టమాటాతో వచ్చే పులుపు వేరేగా ఉంటుంది, చింతపండుతో వచ్చే పులుపు వేరేగా ఉంటుంది, అలాగే నిమ్మకాయతో వచ్చే పులుపు కూడా వేరేగా ఉంటుంది. మరి టమాటా టైంకి అందుబాటులో లేదు అనుకోండి, అలాంటప్పుడు ఆమ్చూర్ పొడి తీసుకుని, అంటే మామిడికాయ పొడి తీసుకుని అందులో కొద్దిగా పెరుగు వేసుకుని ఇది టమాటా స్థానంలో కనుక కూరల్లో వేసినట్లయితే సేమ్ టమాటా వేస్తే ఏం టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుంది, కూరకి చిక్కదనం కూడా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. వెజ్ కార్న్ దద్దోజనంలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. దద్దోజనం అంటేనే పెరుగులోనే ప్రోటీన్ వచ్చేస్తుంది, రైస్లో మనకు కావాల్సిన కార్బ్స్ వచ్చేస్తుంది. తర్వాత స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, ఈ మూడిటివి కలర్స్ చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉంటాయో. అన్ని రకమైన పోషకులు అందులో ఉంటాయి. నిజంగా ఎక్సలెంట్ రెసిపీ అండి, చాలా బాగుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత స్వీట్ బూందీ ఒక హై క్యాలరీ స్వీట్. 2 టైప్స్ ఆఫ్ క్యాలరీస్ యాడ్ అవుతాయి. ఒకటి డీప్ ఫ్రై ద్వారా, మరొకటి బెల్లం కానీ షుగర్ ద్వారా కానీ ఉండొచ్చు. సో లిమిటెడ్గా తీసుకోవాలి, బట్ దట్స్ ఓకే. ఫెస్టివల్ టైంలో ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ముల్లంగి వడలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎందుకు ఇంట్రెస్టింగ్ అన్నానంటే ముల్లంగి బేసిక్గా మనం సాంబార్లో లేకపోతే పచ్చడి చేసుకుంటూ ఉంటాం. ముల్లంగి ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వడల్లో కొంచెం మనకు అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. తర్వాత మీరు చూసిన స్నాక్ ఇంకా బాగుందండి, అదేంటంటే గ్రీన్ పీ పోహా కట్లెట్. గ్రీన్ పీస్ అండ్ అటుకులు, అక్కడే అసలు కాంబినేషన్ టూ గుడ్. ఒక్కొక్క కట్లెట్లో మనకు 175 to 200 క్యాలరీస్ రావచ్చు, బట్ దట్స్ ఓకే. అండ్ స్నాక్కి అయితే కొంచెం సైజ్ చిన్నది చేసుకొని 125 కూడా మనం సరిపెట్టుకోవచ్చు. రాజ్ గారు ఈరోజు వంటలన్నీ బాగున్నాయి. ఓకే, అంటే పండుగకి తగినట్టు ఆ పండుగ రిలేటెడ్ గా మంచి మంచి వంటలు చూపించారు. ఓకేనండి. అలాగే మదర్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.